ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. కాసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈ ఎన్నికలో అధికార ఎన్డీఏ కూటమి, ప్రతిపక్ష ఇండియా కూటమి అభ్యర్థుల మధ్య పోరు నెలకొంది. ఎన్డీఏ తరపున సిపి రాధాకృష్ణన్ పోటీ చేస్తుండగా, ఇండియా కూటమి ఉమ్మడి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి బరిలో నిలిచారు. ఉభయ సభలకు చెందిన ఎంపీలు రహస్య బ్యాలెట్ పద్ధతిలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. పోలింగ్ ముగిసిన వెంటనే సాయంత్రం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఫలితాలు ప్రకటించనున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. కాసేపట్లోనే పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగుతుంది. ఈ ఎన్నికలో అధికార ఎన్డీఏ కూటమి, ప్రతిపక్ష ఇండియా కూటమి అభ్యర్థుల మధ్య పోరు నెలకొంది. ఎన్డీఏ తరపున సిపి రాధాకృష్ణన్ పోటీ చేస్తుండగా, ఇండియా కూటమి ఉమ్మడి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి బరిలో నిలిచారు. ఉభయ సభలకు చెందిన ఎంపీలు రహస్య బ్యాలెట్ పద్ధతిలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఇప్పటికే రహస్య బ్యాలెట్ పద్ధతికి సంబంధించి మాక్ పోలింగ్ కూడా నిర్వహించారు. పోలింగ్ ముగిసిన వెంటనే సాయంత్రం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఫలితాలు ప్రకటించనున్నారు. దీంతో ఇవాళ ఎవరు ఎవరు అభ్యర్థిగా నిలుస్తారు అన్నది కూడా ఫైనల్ గా తేలబోతుంది. వాళ్ళ సాయంత్రం 6 గంటల తర్వాత ఉపరాష్ట్రపతికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, పోలింగ్ ఏ టైంకి ప్రారంభమవుతుంది? అంటే ఇప్పటికే అభ్యర్థులందరూ కూడా ఢిల్లీకి చేరుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇవ్వండి. అంతా ఉపరాష్ట్రపతి ఎన్నికకు మొత్తం సర్వం సిద్ధం చేయడం జరిగింది. అయితే ఇప్పటికే అభ్యర్థులు తాము గెలుస్తామన్న నమ్మకంతో ఇప్పటికే ఉండడం జరిగింది. ఇటు బి సుదర్శన్ రెడ్డి కావచ్చు, అదే విధంగా ఇటు సిఆర్ రాధాకృష్ణన్ కావచ్చు. సిపి రాధాకృష్ణన్ కు విజయ అవకాశం ఉన్నప్పటికీ కూడా సుదర్శన్ రెడ్డి కూడా తాను గెలిచేందుకు అవకాశాన్ని కూడా పొందుకోవట్లేదు. ఇటు ఇప్పటికే ఈ దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ఎంపీలందరినీ కూడా ఆయన పర్సనల్ గా వెళ్లి కలిసి తనకు ఓటు వేయాల్సిందిగా కూడా కోరడం జరిగింది. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీలన్నింటినీ కూడా ఆయన విజ్ఞప్తులు చేయడం జరిగింది. ఇటు తను తెలుగు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కావడము, అదేవిధంగా ఇండియా కూటమికి చెందినప్పటికీ కూడా తనకు ఓటు వేయడం వల్ల, అంటే నేను ఇప్పటివరకు కూడా ఆయన రాజకీయంగా ఎటువంటి పదవులు చేయలేదు, అయినప్పటికీ ఆయన ఒక న్యాయమూర్తిగా, ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టులో కూడా పనిచేసిన అనుభవం ఉంది. అదేవిధంగా రాజ్యాంగానికి సంబంధించిన అన్ని అంశాలు తనకు తెలుసు అని, అదేవిధంగా తాను గెలిస్తే లబ్ధి పొందుతుంది అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇటు ఎన్డీఏ పార్టీకి సంబంధించిన అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కి సంఖ్యాబలంగా చూస్తే మాత్రం ఆయన గెలుపు దాదాపు ఖరారు అనేది తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ పోలింగు బ్యాలెట్ ద్వారా ఈ యొక్క పోలింగ్ జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు ఈ యొక్క బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అవుతుంది. రాత్రి వరకు కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. ఈరోజు సాయంత్రం వరకు ఎవరు ఉపరాష్ట్రపతి అన్న దానిపైన కూడా ఒక క్లారిటీ వస్తుంది. అయితే సంఖ్యాబలంగా చూసుకుంటే ఇటు లోక్సభలోను రాజ్యసభలో కూడా ఎన్డీఏకు పూర్తి మద్దతు ఉంది. అదేవిధంగా ఎన్డీఏకి సంబంధించిన ఎంపీలందరికీ కూడా నిన్న మాక్ పోల్ నిర్వహించిన సందర్భంగా కూడా ప్రధాని అనేక సూచనలు చేయడం జరిగింది. ఇన్వాలిడ్ ఓట్స్ పడకుండా ఉండే విధంగా అన్ని రకాల జాగ్రత్తలు ఎన్డీఏ తీసుకోవడం జరిగింది. మరోవైపు ఇండియా కూటమి కూడా నిన్న మాక్ పోల్లో ఇదే అంశాన్ని కూడా తమ ఎంపీలకు చెప్పడం జరిగింది. ఎంపీలంతా కూడా ఓటింగ్లో పాల్గొని చెల్లని ఓట్లు పడకుండా ఉండే విధంగా చాలా జాగ్రత్తగా ఓటింగ్ నిర్వహించాలంటూ కూడా తమ ఎంపీలకు చెప్పడం జరిగింది. ఇటు బి సుదర్శన్ రెడ్డి కావచ్చు, అటు సిపి రాధాకృష్ణన్ కావచ్చు, ఇద్దరు కూడా మంచి వ్యక్తులు అయినప్పటికీ ఇటు సంఖ్యాబలంగా చూసుకుంటే కనుక ఎన్డీఏ అభ్యర్థికే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు సాయంత్రం 6 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటల లెక్కింపు పూర్తయ్యేసరికి, అంటే 1-2 గంటల్లోనే ఈ యొక్క ఫలితాలు కూడా పూర్తి స్థాయిలో వెలువడే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇప్పటికే ఈ యొక్క ఓటింగ్ కు విప్పు జారీ చేయడం కుదరదు కాబట్టి స్వచ్ఛందంగా ఓటు వేసుకునే హక్కు కూడా ఉంటుంది. హర్ష, గోపి, అంటే ఇటు ఎన్డీఏ కూటమికి సంఖ్యాబలం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా, అంటే రహస్య బ్యాలెట్ పద్ధతి కావటంతో కొన్ని ఓట్లు ఇండియా కూటమి అభ్యర్థికి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనాలు వెలువడుతున్నాయి. అంటే మరి విశ్లేషకులు ఏం చెప్తున్నారు?
హర్ష, ఇందులో ఇటు ఎన్డీఏ ఇండియా ఇద్దరు కూటమిలకు సంబంధించిన అభ్యర్థులకు విషయంలో వాళ్ళంతా కూడా క్లారిటీగా ఉన్నారు. అయినప్పటికీ ఓటింగ్ విధానంలో ఏ పార్టీ కూడా విప్పు జారీ చేయడానికి వీలు ఉండదు కాబట్టి తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. కానీ ఇక్కడ ఎన్డీఏకు పూర్తి స్థాయిలో మెజారిటీ ఉన్న నేపథ్యంలో ఇండియాకు సంబంధించిన అభ్యర్థికి ఒకవేళ ఎన్డీఏ కూటమి నుంచి క్రాస్ ఓట్స్ పడితే తప్ప ఆయనకు విజయావకాశాలు లేవు. ఇప్పటికే 422 ఎంపీల సంఖ్యాబలం ఇటు ఉభయ సభల్లో ఎన్డీఏ అభ్యర్థికి ఉన్న నేపథ్యంలో 398 మాత్రమే ఈ యొక్క సంఖ్యాబలంగా ఉంది. ఆ 398 ఓట్లు వస్తే కనుక ఇటు అభ్యర్థి విజయం ప్రకటిస్తారు. కాబట్టి ఇప్పటికే 422తో పాటు వైసీపీకి సంబంధించిన ఓట్లు కూడా 11 ఓట్లు కూడా ఇటు ఎన్డీఏకే తాము మద్దతు ఇస్తామంటూ కూడా ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఇటు ఇంకా వేరే పార్టీస్కి సంబంధించి కావచ్చు ఇండియా కూటమికి సంబంధించిన అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఓట్లు కనుక పూర్తి స్థాయిలో పడితే మీరు అన్నట్టుగా ఫలితాలు కూడా తారుమారయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కానీ ఇప్పటికే ఏపీలో అధికారిక పార్టీతోటి ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఆ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఎన్డీఏకే తమ మద్దతు ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు, నిన్న లోకేష్ కూడా ఢిల్లీకి వచ్చి ఎంపీలందరితో కూడా ప్రత్యేకంగా సమావేశం అవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇటు ఆ ఎన్డీఏ అభ్యర్థిని గెలుపొందించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది అనేది కూడా ఆయన నిన్న ఎంపీలకు కూడా చర్చించిన సందర్భంలో ఎంపీలతోటి కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. మరోవైపు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూస్తే బీఆర్ఎస్కు సంబంధించిన 4 ఓట్లు ఉన్నాయి. 4 ఓట్లు కూడా ఇటు సుదర్శన్ రెడ్డికి పడే అవకాశాలు అయితే కనపడడం లేదు. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత కేసీఆర్ దీనిపైన ఎంపీలకు కొంత సూచనలు కూడా చేయడం జరిగింది. ఎవరైతే తమ రైతుల కష్టాలను తీరుస్తారో వారికి మొదటగా ప్రాధాన్యత ఇవ్వాలని భావించినామనేది కూడా చెప్పడం జరిగింది. కానీ ఇటు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు సంబంధించి ప్రస్తుతం నెలకొన్న సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ ఈ పోలింగ్కు దూరంగా ఉండాలంటూ కూడా తమ అధినేత చెప్పినట్టుగా కూడా ఇప్పటికే ఇటు పార్లమెంటరీ పార్టీ నేత సురేష్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా నిన్న ప్రెస్ మీట్లో కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. సో ఇటు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన ఓట్లన్నీ కూడా సుదర్శన్ రెడ్డికి పడే అవకాశాలు అయితే దాదాపు లేనట్టే. కాబట్టి ఇటు దక్షిణ భారతదేశంకి సంబంధించి తమిళనాడు ఓట్లు కూడా ఎన్డీఏకే ఉన్న నేపథ్యంలో మరి సుదర్శన్ రెడ్డి విజయం ఉండదు అనేది కూడా కొంత క్లారిటీ వస్తుంది. కానీ ఇందులో ఏదైనా జరగవచ్చు. మిగతా రాష్ట్రాలకు సంబంధించి ఇండియా కూటమి నేతలంతా కూడా ఇంకా మిగతా ఎంపీలందరినీ కూడా ఒప్పించే ప్రయత్నాలు కూడా చేసినారు. కాబట్టి మరి ఒకవేళ అంటే పెద్ద డిఫరెన్స్ లేదు కాబట్టి 40 ఓట్ల తేడాలే ఉన్న నేపథ్యంలో ఒకవేళ గనక చెల్లని ఓట్లు ఎన్డీఏకి పడ్డా లేదా కొన్ని ఓట్లు ఇండియా కూటమికి పడ్డా కూడా సుదర్శన్ రెడ్డి గెలిచే అవకాశాలు కూడా కనపడతాయి. కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు జరిగే ఈ పోలింగ్లో అసలు పోలింగు ఒకవేళ చెల్లని ఓట్లకు సంబంధించి కావచ్చు. ఇప్పటికే దాదాపు బీఆర్ఎస్ ఇంకొక పార్టీ కూడా ఓటింగ్కు దూరంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఒకవేళ ఇండియా కూటమికి సంబంధించిన వ్యక్తికి క్రాస్ ఓటింగ్స్ పడితే కనుక ఇది నిజంగా కూడా చరిత్రలో ఒక హిస్టరీగా మిగిలిపోయే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సో ఏమైనా ఈరోజు సాయంత్రం వరకు కూడా కొనసాగే పోలింగు రాత్రి వరకు కూడా ఉపరాష్ట్రపతి ఎవరు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ వస్తుంది. హరీష, రైట్, థ్యాంక్ యూ గోపి.